వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. రాయచూరు ఎర్రమోసూరు ఫ్లైఓవర్ దగ్గర ఊట్కూరు మండలం ఒబ్లాపూర్ గ్రామానికి చెందిన అనంతమ్మ, గంటె మల్లేష్, పూజారి సేనప్ప వార్ల దాదాపు 154కు పైగా గొర్రెలను ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు గుద్ది చంపిందని తెలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ముఖ్య నాయకులు గొర్రెల యజమానులను ఓదార్చి వారికి ఆర్థిక సాయం అందించారు. అనంతరం అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉండాలని స్థానిక ముఖ్య నాయకులను కోరారు. మాకు మూడు ప్రాబ్లమ్స్ అండి ఇప్పుడు పోతున్నాం. ఈ వర్షాకాలంలో మాతను అంతా పంటలేస్తారు. వీళ్ళు ఇక్కడ నుంచి అచ్చంపేట అడవులకు పోతారు. అచ్చంపేట అడవులకు 300 కిలోమీటర్స్ పోతారు. వాళ్ళ జీవనం నరకం. ఆ ప్రొఫెషన్ అట్లే ఉంది. వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు కాబట్టి నడుస్తుంది. ఇంకోరు అయితే ఇంత రిస్క్ ఎవరు తీసుకోడు. ఆడ ఈ 3 months 4 months అచ్చంపేట అడవులకు పోయి మేపుకొని మళ్ళీ 4 months తర్వాత మళ్ళీ మా ఊర్లలోకి వస్తారు. ఇంత ఘోరం. ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సహకారం చేయకపోతే నేను నా ఫోన్ ఇక్కడ నైట్ 2 o'clock 1 o'clock లేస్తున్నా. ఫోన్ రాగానే believe it or not, I'll show you. చాలా ఇష్టం. yesterday midnight 2:06 మాట్లాడింది. midnight 2:06 4:19 అంటే దీని మీద అంత ఇంపార్టెన్స్ ఉంది నాకు. 2:06 midnight 2 o'clock మాట్లాడింది. మా ఊళ్ళో ఆదుకోవాలా. మన కౌన్సిలర్ చెప్పినప్పుడు అట్లే త్వరగా వచ్చారు సార్ మీరు. మక్తల్ సెకండ్ ఎమ్మెల్యే అది చాలా మంచి పని చేశారు. ఏం చెప్తే ఏం కాదు. మనుషులు చూసుకోలేదు. అట్లే కూడా పోయింది పూరా 150 అన్న. అంటే తొక్కుట ఆడ పోయి గుంపు బాగా అడ్డమైనా కదా, అప్పుడు ఆగింది బస్సు. లేకపోతే అట్లే వెళ్ళిపోయింది. మన ప్రయత్నం దేవుడు చేయాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు నా బండి రావద్దు. ఎక్కడ